విశాఖ జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. నగరంలోని ఎంవీపీ కాలనీ ఇక అప్పూగర్లోని చౌకధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ ఆధారంగా కొత్త కార్డులు జారీ అవుతున్నాయి. కుటుంబ వివరాలు మొత్తం కార్డులోనే ఉంటాయి. స్కాన్ చేసిన వెంటనే డీలర్కి వివరాలు కనిపిస్తాయన్నారు. ఆగస్టు 31 వరకు ఇంటింటికి పంపిణీ జరుగుతుందని, ఆ తర్వాత రేషన్ డిపోల ద్వారా కూడా కార్డులు లభిస్తాయని తెలిపారు. ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్గ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,45,00,000 రేషన్ కార్డ్స్ స్మార్ట్ కార్డుగా మార్చి వాటిని ప్రజలకు అందజేసే కార్యక్రమం ప్రారంభమైంది. దాంట్లో భాగంగా విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో ఈస్ట్ నియోజకవర్గంలో అప్పుగర్ షాప్ నంబర్ 201 దగ్గర మనము గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్మార్ట్ కార్డ్ పంపిణీ ప్రారంభించడం జరిగింది. జిల్లాలో తీసుకుంటే దాదాపు 5,17,000 స్మార్ట్ కార్డ్స్ మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దీంట్లో నూతనంగా జారీ చేసిన 35,000 కార్డు కూడా భాగస్వామ్యం అవుతుంది. మన జిల్లాకు వచ్చేటప్పటికి జూన్ 30 నెల దాకా పెట్టుకుంటున్న అర్జీకి సంబంధించిన కార్డ్స్, కొత్త కార్డ్స్ కూడా ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఆగస్టు 31వ తారీఖు దాకా సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ ఒక అక్నాలజ్మెంట్ తీసుకొని పాత కార్డ్ని కలెక్ట్ చేస్తూ కొత్త స్మార్ట్ కార్డ్స్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఆగస్టు 31వ తేదీ తర్వాత షాప్లో ఎఫ్పీ షాప్లోనే ఈ సరఫరా జరుగుతుంది. మళ్ళీ సెప్టెంబర్ 15 తర్వాత సిబ్బంది ద్వారా ఇంటింటికి సరఫరా చేయడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వాడుకొని ఈ స్మార్ట్ కార్డ్ పొందవలసిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 29న సీఎం గారు విశాఖపట్నం పర్యటన ఉంటుంది. ఆ పర్యటనలో భాగంగా కొన్ని కార్యక్రమాలు మనం ప్లాన్ చేస్తున్నాము. అది ఫైనలైజ్ అవ్వగానే మనం ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఒక అపూర్వమైన నిర్ణయం వికసిత సంకల్ప భారత్ 2047 కల్లా భారతదేశాన్ని అగ్రగమ్య దేశంగా నిలిపించాలని ఒక ఆలోచన చేసినప్పుడు దాని సహకారంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త అధ్యాయం సృష్టించారు. అది స్మార్ట్ కార్డ్ రూపంలో. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ పెరుగుతుంది. ఆ టెక్నాలజీని అన్వయించుకొని పేద ప్రజలు కూడా అన్ని రకాల నిత్యావసర వస్తువులు అందాలనేసి ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చాలా అపూర్వమైనది. ఈ ఒక కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు ఈ కార్యక్రమం ఇచ్చేశారు. మరియు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారు వచ్చారు. అంతేకాకుండా 19వ కార్పొరేటర్ మన కొలగాని మంగవేణి గారు వచ్చారు, రావడం జరిగింది. ఎఫ్సి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా నేను కూడా రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రజలంతా హర్షాతిరేకాలు చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఇంతవరకు ఈ స్మార్ట్ కార్డు విషయం మాకు తెలియదు, దీంట్లో ఉన్న క్యూఆర్ కోడ్ విషయం మాకు తెలియదు. ఇలాంటి కార్డు వల్ల మాకు ఈ రోజు నుంచి ఈ నిత్యావసర వస్తువులు చాలా సులభంగా ఉంటాయి అని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు చేసిన ఆనందానికి కారణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరింత కృషితో నిత్యావసర వస్తువులు ప్రజలకు పాత కార్డులో ఎటువంటి క్యూఆర్ కోడ్ స్కానర్ లేదండి. నెక్స్ట్ ఇది రేషన్ డిపోలు కరెక్ట్ తెలియదు, ఆ కన్ఫ్యూజన్ ఉంటారు. కానీ ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్థానంలో ఏంటంటే మీ యొక్క నిత్యావసర వస్తువులు కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య తెలిసిపోతుంది. నెక్స్ట్ నిత్యావసర వస్తువులు విషయాలు తెలుస్తాయి, తీసుకున్న నిత్యావసర వస్తువుల విషయాలు. అంతేకాకుండా రేటింగ్ కూడా ఉంటుంది. దీంట్లో రేటింగ్ మీకున్న సమస్యలు ఆ ఒక్క పర్టికులర్ రేషన్ డిపోలో మీకు సమస్యలు ఏమి ఉన్నాయా, ఆ డిపో నుంచి ఏమైనా అభివృద్ధి కలుగుతున్నాయని కూడా ఆ రేటింగ్ ద్వారా ప్రభుత్వం తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క కొత్త కార్డు వల్ల స్మార్ట్ విధానం వల్ల చాలా మంచి ఉపయోగం అయితే ప్రజలకు చాలా లబ్ధి జరుగుతుంది. అలాగే మహిళా అధ్యక్షురాలుగా నా పోస్ట్ అనమాట. ఒకటి ఏంటంటే గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
ఇలాంటి పథకాలు ప్రతి ఒక్కటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గౌరవంగా అందాలి. అలాగే ప్రతి కుటుంబం నా కుటుంబం అని ఆశించి ఇటువంటి ఒక మంచి ఉపాధి పథకాలు పెట్టడం ఆయన జరిగింది. అయితే ఈ రేషన్ కార్డు గురించి ఇప్పుడు మా ఫ్రెండ్కి ఒక ఆయన మీరు అడిగారు. కానీ రేషన్ కార్డు అంటే ఫస్ట్ గత ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డు అది కరెక్ట్ కాలేదు. పిల్లలు సించేయటం, ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం ఇలాంటివి ఉండేవి. ఇది నామినీ చేసి కరెక్ట్గా అందజేశారు మాకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అలాగే యలపూడి రామకృష్ణ బాబు గారు ఇక్కడ మన 18వ వార్డు ఏదైతే ఉందో అతను సొంత బిడ్డలాగా చూసుకొని నేనున్నాను మీకు ఏ ఒక్క భరోసా ఇవ్వాలన్నా, ఏ విధంగా మిమ్మల్ని చూడాలన్నా, ఏ విధంగా ఈ ప్రజలకు ఆకట్టుకోవాలన్నా ఆయన ప్రతి ఒక్కదానికి కూడా అతను ముందుకొచ్చి మాకు ఏ రోజు ఏ ఇబ్బంది, ఏ మహిళ కూడా ఇబ్బంది పడలేదు, పడబోరు కూడా. ఆయన ఉన్నంత వరకు మాకు దాంట్లో ఏ ఒక్క ఇబ్బంది లేదు. ప్రజలు చాలా లబ్ధి పొందుతున్నారు. అలాగే రోడ్లు అవనివ్వండి, ప్రజలు అవనివ్వండి, రేషన్ అవనివ్వండి, అది పప్పు నిత్యావసరాల వస్తువులు అవనివ్వండి. అలాగే మా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ ప్రభుత్వాన్ని చేయడానికి చాలా లబ్ధి కూరుస్తున్నారు. అలాగే నిన్న ఫ్రీ బస్సు వేశారు, దాంట్లో కూడా మహిళలకు చాలా ఆనందం అనిపించింది. అలాగే ఇది తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉన్నారో అంతమందికి కూడా ఈ 4 ఉన్నవ్వండి, 5 ఉన్నవ్వండి, ప్రతి ఒక్కరు కూడా మన చంద్రబాబు నాయుడు గారు అవి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అలాగే ఉండడానికి ఎవరికైనా ఇబ్బందులు అనిపిస్తే వాళ్ళకు కూడా అతను సాయం సహారాలు అందిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నిలవడానికి నీడు చాలామంది ఇబ్బందులు పడి వెనకబడి బలగాని వర్గాలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా సాయం చేస్తున్నారు ఆయన. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ ఎవరినైనా సరే ఇతను ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అందరూ నా వాళ్ళే, వాళ్ళు పార్టీని చూడలేదు, ప్రజలు చూస్తున్నారు, గుండెల్లో పెట్టుకుంటున్నారు. అలాగే పిల్లలు స్కూళ్ళు కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ చదువును కానీ ఏ విషయంలోనైనా సరే మన యలపూడి రామకృష్ణ బాబు గారు దేనికి కూడా వెనకాడకుండా నేనున్నానని ఆయన భరోసా ఇచ్చి ప్రజలు గడుపుతున్నారు. అలాగే మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, ఎక్కడో సీఎం ఉన్నారు, అక్కడ మేము వెళ్ళలేం కదా, మాలాంటి పేదవాళ్ళమే.